హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ రౌండర్ ఇల్లాలు. అవును. అన్నం వండడం వస్తే చాలు. ఈ కరకరలాడే వడియాలు మనం ఈజీగా చేసేసుకోవచ్చు. బియ్యపు రవ్వతో వడియాలు. మా అమ్మ ఎక్స్‌పర్ట్ అనమాట. మీరు నమ్మాల్సిందే 100%. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి తన వడియాలు పడుతూనే ఉంటది. ప్రతి ఎండాకాలం మా అమ్మ చేసిన వడియాలకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఎలా చేస్తారండి? మీరింత బాగా చేస్తారు. మాకసలు చేయడానికే రాదు. మీరు ఎన్ని సార్లు చెప్పినా మేము అలా చేయలేకపోతున్నాం. మీరు ఎలా చేస్తున్నారండి? మాకు సీక్రెట్ ఏంటో చెప్పండి, చెప్పండి అని అడుగుతూ ఉంటారనమాట ప్రతి ఒక్కళ్ళు. ఇంక మా అమ్మ రెసిపీ అలా వీడియోలో యూట్యూబ్లో అలా బంధించేద్దామని అమ్మ చేసిన వడియాలు బియ్యపు రవ్వతో ఈజీగా చేసే వడియాలు నేను ఇలా రికార్డ్ చేసి మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. నన్ను నమ్మండి. ఇలా ట్రై చేయండి మీరు ఒక్కసారి వడియాలు. మీకు కూడా 100% రిజల్ట్ ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి పెట్టుకునే ఈ వడియాలు ఒక్కసారి పెట్టుకోండి. మీరు సంవత్సరం అంతా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సాయంత్రం కల్లా ఎండిపోయాయి. మన ఈ సూర్యుడు వేడికి భగభగ మంటలకి ఆ వడియాలు ఇట్టే ఎండిపోయాయి అనమాట. చూడండి, తీస్తుంటే ఒక్కటి కూడా విరగట్లేదు. మీరు అది అబ్జర్వ్ చేయండి. ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోతే వడియాలు అలా వస్తాయి చెప్పండి. నేను మీకు మొత్తం క్లియర్గా ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి, ఎంత మెజర్మెంట్ వేసుకోవాలి, ఎంతసేపు ఉడికించుకోవాలి అనేది మొత్తం చూస్తాను. మీరు వీడియో మొత్తం చూడండి. మీరు కూడా మంచి వడియాలని ఎంజాయ్ చేయండి. చూడండి, ఆ వడియాలు క్లాత్ నుంచి కూడా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. చాలామంది నీళ్ళతో తడిపి నానా కష్టం పడతారు, కానీ అది క్లాత్ మీద నీళ్ళు కూడా తడపకుండా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో, అది కూడా విరగకుండా. చూడండి, వేయించిన తర్వాత అంత క్రిస్పీగా ఉంటాయి. ఇంకా సంవత్సరంకి మొత్తం సరిపడా అమ్మ చక్కగా వడియాలు పట్టేసింది. చూడండి ఎంత బాగున్నాయి. రోజుకి ఒక 3 లోటాలు, ఒక 2 లోటాలు అలా వేస్తూ 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 సంవత్సరానికి సరిపడా వడియాలు పెట్టేసింది అనమాట. చూడండి, ఇదిగోండి వడియాలు వేయించాక చూడండి ఎంత క్రిస్పీగా ఎల్లోగా చక్కగా ఉన్నాయో. ఆ సౌండ్ చూసారా? ఎంత క్రంచీగా లేకపోతే అంత సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ యమ్మీ వడియాలు నేను మీకు తిని మీకు సౌండ్ వినిపిస్తా. చూస్తారు కదా ఎంత బాగుందో సౌండ్. ఎంత క్రిస్పీగా లేకపోతే అంత సౌండ్ వస్తుంది చెప్పండి. సో ఇలాంటి మంచి 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 అద్భుతమైన వడియాల్ని మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేస్తారని విష్ చేస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ రౌండర్ ఇల్లాలు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. అమ్మ మీకోసం వెయిట్ చేస్తుంది. ఇదిగోండి బియ్యపు రవ్వ. ఈ బియ్యపు రవ్వ అమ్మ చేతులతోనే తిరగల్లో విసిరి ఇంట్లోనే తయారు చేసిందనమాట. ఇంకా స్పెషల్ ఏంటో చెప్పిన, ఇంకా ఇవి రేషన్ బియ్యంతో వడియాలు చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అమ్మ కొలతలు స్టార్ట్ చేసేస్తుంది. అమ్మ ఈరోజు 3 లోటాలతోటి వడియాలు పెట్టబోతుంది. మీకు కనిపించే ఆ లోటాతోటి 3 సార్లు తీసుకుంటుంది అనమాట. 1, 2 చక్కగా తల కొట్టేసి కొలత తీసుకుంటుంది. మూడోది చక్కగా తల కొట్టేయడం మాత్రం మర్చిపోకండి. తల నిండుగా వేసేస్తే మాత్రం మనకి కొలతలు కొంచెం కరెక్ట్గా రావు. ఇప్పుడు ఈ రవ్వకి సరిపడా ఎన్ని నీళ్ళు పోసుకోవాలో చెప్తాను. ఈ రవ్వకి సరిపడా 1 లోటాకి 4 నీళ్లు పోయాలి. 4 లోటాల నీళ్లు పోయాలి. అర్థమైంది కదా? మీకు వీడియోలో కూడా చూపిస్తాను, కావాలంటే కౌంట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇంకా మొత్తం 12 లోటాలన్నమాట. 3 లోటాల రవ్వకి 12 లోటాల నీళ్ళు. ఈ కొలత మాత్రం మీరు తప్పకుండా పాటించండి, మీకు మంచి వడియాలు వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని మూత పెట్టేసుకుని ఆ నీళ్ళు మరిగించేసుకుందాం. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఇప్పుడు ఆ రవ్వ ఉంది కదా, ఇందాక 12 లోటాల నీళ్ళు పోసాము. అదే 12 లోటాల్లో మనం హాఫ్ లోటా నీళ్ళు తీసుకుని ఆ రవ్వని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. తడి చేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.
అర్థమైంది కదా మీకు? అర లోటా సరిపోతుంది. ఇంకా ఎక్కువ తీసుకుంటే మనకేంటంటే నీళ్లు పోసేటప్పుడు, ఉడికేటప్పుడు కొంచెం డిఫరెన్షియేషన్ వస్తదనమాట. ఎందుకంటే చల్లగా ఉంటది కదా రవ్వ, నీళ్ళేమో మరిగిపోయి ఉంటాయి. అలా వేసినప్పుడు డిఫరెన్షియేషన్ వచ్చేస్తది. ఇప్పుడు మనం ఆ మరిగే నీళ్ళల్లో ఒక్క టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ, అది చాలా చిన్న స్పూను తినే సోడా మాత్రం కంపల్సరీ ఏసుకోవాలి వడియాల్లో. అప్పుడే మనకి క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుందనమాట. ఇంకా టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ మీ ఇష్టం. కొంచెం చూసి వేసుకోండి. వడియాలు ఎండాక కొంచెం ఎక్కువ ఉప్పు అనిపిస్తాయి. ఇప్పుడు జీలకర్ర మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. 2 గుప్పెళ్ళు వేసింది మమ్మీ. అమ్మ ఎంతెయ్యాలమ్మా అని అడిగితే ఇదిగో ఇంత 2 గుప్పెళ్ళు ఏసుకో అంటే దాదాపుగా ఒక 4 టేబుల్ స్పూన్స్ అనమాట. ఇలా మసిలిపోవాలి. బాగా మరిగిపోవాలి నీళ్ళు. అలా మరుగుతున్న టైంలో ఇందాక మనం హాఫ్ లోటాతో నానబెట్టుకున్న రవ్వని ఇప్పుడు అందులో కలిపాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా కొంచెం తడిగా ఉన్న ఈ రవ్వని కలుపుకుంటే ఏంటంటే మనకి డిఫరెన్షియేషన్ రాకుండా తొందరగా చక్కగా నీట్‌గా ఉడికిపోతదనమాట. నీట్‌గా ఎలాంటి ఉండలు, లంప్స్ కట్టకుండా నీట్‌గా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలనమాట. ఇంకా అది చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే వాటర్ ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంది కాబట్టి ఇప్పుడు మన రవ్వ కూడా చాలా తొందరగా ఉడికిపోతుందనమాట. రవ్వ నానపెట్టి ఉంది ఒకటి అండ్ వాటర్ మరిగి ఉంది. సో 2 చాలా తొందరగా ఉడికిపోతాయి. చాలా ఈజీ ఫాస్ట్ ప్రాసెస్ అనమాట. మీకు రవ్వ ఇంట్లో మా ఇంట్లో తిరగలేదు, మేము చేసుకోలేమంటే బియ్యపు రవ్వ మామూలుగా బయట షాప్స్లో కూడా దొరుకుతుంది. చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్. ఇంకా చూడండి మినిమం ఒక 10 మినిట్స్ పట్టింది అంతే. ఇంక దగ్గరకు వచ్చేసింది. ఇలా కొంచెం పైకి వచ్చేస్తుంది, ఒక హాఫ్ ఉడికిపోయింది అనంగా మనం ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా అయిపోయిందమ్మా అని అమ్మ టెస్ట్ చేసి చక్కగా సిమ్లో పెట్టి మూత పెట్టేసింది. సిమ్లో పెట్టిన తర్వాత అది దాదాపుగా ఒక 20 మినిట్స్ వరకు సిమ్లో ప్రశాంతంగా ఉడికిందనమాట. అలా గిన్నె మాడకుండా మెల్లగా సిమ్లో ఉడికించుకున్న ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దానికి ఉన్న ఫ్లేవర్ ఎక్కడికి పోదనమాట. అదే మనం హైలో పెట్టేసి ఫాస్ట్గా వండేయాలని మాడగొట్టేస్తాము. దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా వెళ్ళిపోయి ఆ మాడి వాసన, వేరే వాసన ఏదో వస్తూ ఉంటుంది ఇంకా మనం చేసిన వంటలకి అనమాట. ఇలా సిమ్లో పెట్టి చక్కగా వండుకుంటే వాటి ఫ్లేవర్ వాటికి ఉంటుంది. చూడండి అది ఎంత చక్కగా ఉడికిపోయిందో. చాలా సిమ్ అనమాట. ఇంకా అమ్మ టెస్ట్ చేసి చూస్తుంది. అయిపోయిందమ్మా, ఉడికిపోయింది. ఇంకా పైకి కిందకి కలిపేసుకుంటే మన వడియాల ఇంగ్రీడియంట్, వడియాల పిండి రెడీ అయిపోయినట్టే. ఇంకా దీన్ని పైకి తీసుకెళ్ళిపోయి చక్కగా వడియాలు పెట్టేసుకుందామమ్మా. అయిపోయింది అంటే మనకి కట్టేసింది అనమాట. అమ్మ పొద్దున్నే 5 గంటలకు లేచి చక్కగా అన్నీ సిద్ధపరచుకుని వడియాల పిండి రెడీ చేసుకుని పైకి తీసుకొచ్చేసరికి 6 అయిపోయిందనమాట. ఇంకా పొద్దున్నే ఆ చల్లని గాలిలో అప్పుడే పైకొస్తున్న ఆ సూర్యుడి కిరణాలలో చక్కగా అమ్మ కూర్చుని ప్రశాంతంగా వడియాలు పెట్టడం స్టార్ట్ చేసేసింది. అమ్మ వడియాలు పెట్టడంలో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఆ వడియాలు పెట్టే తీరు చూసారా, రౌండ్గా వస్తాయి. ప్రతి ఒక్క వడియం రౌండ్గా వస్తుంది. మళ్ళీ ఆ షేప్ అలాగే ఉంటుంది విరిగిపోకుండా. మనం వేయించుకునే వరకు ఆ షేప్ అలాగే ఉంటుంది. మన నోట్లో పెట్టి కొరుక్కుంటే తప్ప ఆ షేప్ విరిగిపోదు. చూడండి ఎంత చక్కగా రౌండ్గా తిప్పుతుంది. అలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం వడియాలు పెట్టేసుకుంటే ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం సేపు అయితే పిండి కొంచెం హార్డ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలో కూడా నేను మీకు టిప్ చూపిస్తున్నాను. తడి చేతుల్ని అలా పెట్టుకుని ఇంకా పిండి చల్లగా అయిపోయింది కదా, చేత్తో అలా ముద్దలు చేసుకుని ఆ ముద్దని తడుపుకుంటూ వడియాల గిద్దలో పెట్టుకుంటే వడియాల గిద్ద కొంచెం ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. వేడివేడిగా ఉన్నప్పుడు చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది. పిండి కొంచెం చల్లారుతుంది అనగా ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇది ఒక టిప్, మీరు ఫాలో అవ్వండి. అండ్ పైదాన్ని కూడా ఇలా కొంచెం తడుపుకుంటే ఈజీగా వేసడానికి వచ్చేస్తుంది. చూసారు కదా మా మమ్మీ ఎలా వడియాలు చేస్తుందో. ఈ వడియాల రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా 100% సక్సెస్ వస్తుంది. ఇంకా అమ్మ చేసిన ఈ వడియాలు ఎలా ఉన్నాయో ఏంటో, వీడియో ఎలా ఉందో నాకు
కమెంట్స్‌లో పెడతారని విష్ చేస్తున్నాను. తప్పకుండా కమెంట్స్‌లో పెట్టండి. అండ్ నా ఛానల్‌లో చాలా చాలా వీడియోస్ ఉంటాయి. ఫుడ్, ఫన్, ఫార్మింగ్ అండ్ టెర్రస్ గార్డెన్ వీడియోస్, ఇలా రకరకాల వీడియోస్ ఉంటాయి. చూడండి, ఎంజాయ్ చేయండి. చూడండి, 2 మడత మంచాలు ఫుల్‌గా ఎలా వడియాలు పట్టేసామో, ఇంకా సంవత్సరానికి సరిపడా వడియాలు. మా అమ్మ చేసిన వడియాలు మేము సంవత్సరం పొడుగునా ఎంజాయ్ చేస్తాము. ఎండలు విపరీతంగా ఉండడం వలన పొద్దున్న 6 గంటలకు వేసిన వడియాలు సాయంత్రం 6 గంటలకల్లా కరకరలాడినట్టు ఎండిపోయాయి. ఎండకపోయినా పర్వాలేదు, 2 డేస్ మళ్ళీ మనం ఎండలో పెట్టేసుకుంటే ఈజీగా ఎండిపోతాయి. తప్పకుండా పూర్తిగా ఎండాకే వాటిని కంటైనర్లో పెట్టుకుని మీరు సంవత్సరం అంతా నిలువ పెట్టుకోండి, లేకపోతే పురుగు పట్టేస్తుంది ఎలాంటి వడియాలకైనా కూడా. ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. సంవత్సరం పొడుగునా మీరు మంచి వడియాలు టేస్ట్ చూస్తారని విష్ చేస్తున్నాను. నేను వేణు కల్పన. ఇంకా మా అమ్మ చేసిన బియ్యపు రవ్వ కరకరలాడే వడియాల్ని పప్పు చారులో నంచుకుని తింటూ ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వేణు కల్పన, ఆల్ రౌండర్ ఇల్లాలు. బాయ్.